నేటి ముఖ్యాంశాలు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఫైనాన్స్, చిట్ ఫండ్స్, వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వామపక్షాల డిమాండ్. పెద్దెముల్లో ప్రీమియర్ లీగ్ క్రికెట్ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్న కరెంట్ కోర్ట్ పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా ఫైనాన్స్, వడ్డీ వ్యాపారంతో పాటు చిట్ ఫండ్స్లతో పేద ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ మరియు సిపిఎం జిల్లా నాయకులు కె శ్రీనివాస్ తో పాటు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ సంతోష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో రోజు రోజుకు వడ్డీ వ్యాపారస్తులు, అక్రమ ఫైనాన్స్ సంస్థలు, అనుమతి లేని చిట్ ఫండ్స్ తదితర వ్యాపారస్తులు పేద ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తూ ఇతర ఫైనాన్స్ మీద డబ్బులు ఇస్తూ భౌతిక దాడులకు గురి చేస్తూ బీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యాపారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానితో పాటు అధికార బలంతో, కండబలంతో చిరు వ్యాపారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధిక వడ్డీల పేరుతో ప్రజలను పీడిస్తున్న వారిపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ సెక్రటరీ మునీర్, రఘు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాజు పొద్దుగల పాల్గొని ఎట్లా నూకినో నీకు వాట్సాప్లో వీడియో పెడతా. పొద్దుగల వచ్చి పైసలు నువ్వు ఒప్పుకున్నావు కదా ఇచ్చిపెట్టామని, పోయి పోలీస్ స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో నా మీద కంప్లైంట్ పెట్టమని చెప్పు. అవసరమైతే నీవు కూడా కంప్లైంట్ పెట్టు, నేను చూసుకుంటా. నేను మర్యాదతో నువ్వు పైసలు ఒప్పుకున్నందుకు నేను ఇచ్చిపెట్టినా. లేకపోతే చింతకుంట దుర్గాపూర్, దారూర్ దుర్గాపూర్, చింతకుంట చేసినవన్నీ ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నావు కదా, పోయి పోలీస్ స్టేషన్లో పోయి రికార్డింగ్ సర్వర్లో గినిపి. ఎందుకంటే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ రికార్డింగ్లు కావాలి. నా మీద కేసు పెడతావా, ఏం పెడతావా పెట్టుకో. పైసలు నువ్వు ఒప్పుకున్నందుకు నేను ఇచ్చిపెట్టిన పొదలు అని రేపటి డేట్లో నాకు పైసలు కావాలి. లేకపోతే నీ పూకంతా చింతపండు చేస్తా. రాజు గుర్తుపెట్టుకో. ఎవరిని విఠల్ నాయక్ దొరికొస్తావా, వాసు నాయక్ని దొరికొస్తావా, దారాసింగ్ దొరికొస్తావా, ఎవరిని దొరికొస్తావా తోలుకొనరా. అంటే తాండూరు లోపల లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది ఈరోజు? ఇదే కాకుండా మన మిత్రులు చెప్పినట్టు ఆ పూల వ్యాపారి ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చి పూలు అమ్ముకుంటుంటే ఆయన మీద దాడి చేయడం, అదేవిధంగా ఇటువంటి విచ్చలవిడిగా అంటే కండబలంతో కొంతమంది దుర్మార్గులు విచ్చలవిడిగా ఎవడు మాకు అడ్డు అదుపు లేదని చెప్పేసి రాజకీయ అండ చూసుకొని ఇటువంటి అంటే నిత్యము ఏదో ఒక సంఘటన తాండూరు ప్రాంతంలో జరుగుతున్నదంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చేసే పరిస్థితి ఏంది. అంతేకాకుండా ఈడ వడ్డీ వ్యాపారం అనేది ఇంతకుముందు కూడా ఓ 10-15 సంవత్సరం ముందు అంటే విపరీతంగా నడిచే టైం లోపల అప్పుడు చాలా వాటికి కూడా మేము అండగా, వాళ్ళు పాపం పేదవాళ్ళకి అండగా నిలబడినాం. ఏ లైసెన్స్ తోటి వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అంటే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఏ మాత్రం కూడా లైసెన్సులు లేవు. అంటే వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పేదవాళ్లకు అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళ పట్టాలు పుస్తకాలు పెట్టుకొని వాటి మీద లేకపోతే బంగారం పెట్టుకొని వాటి వడ్డీ కిందికే వాళ్ళ భూములను కాజేస్తున్న సంఘటనలు కూడా తాండూరు ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఈ దుర్మార్గులకు మానవత్వం లేకుండా వీళ్ళు ఏ విధంగా అయితే దోపిడీ చేస్తున్నారో, కష్టం లేకుండా అంటే ఏ మాత్రం కష్టం లేకుండా మంది సొమ్ము మీద, మంది కష్టం మీద బతికే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించాలి. ఇటువంటి వాళ్ళ మీద ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇచ్చినా, ఏ ఒక్కరు కూడా తెలిసినప్పటికీ కూడా కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా తీసుకొని, ఎందుకంటే దెబ్బలు తిన్నవాడు ఇంత పాపం భయపడే పరిస్థితిలో ఉంటే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంతకుముందు కూడా ఒక వ్యాపారి దాన్ని మేము అడ్డుకున్నాం. ఒక వ్యాపారి రాత్రంతా నిలబెట్టిండు ఆడ పని చేసే లేబర్ని, కాళ్ళు చేతులు కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నైట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి
ఇది చేసినప్పుడు అడుక్కున్నప్పుడు మేముండి వాళ్ళకు మాట్లాడి ఆ అబ్బాయిని విడిపించడం జరిగింది. అంటే వీళ్ళకు అదుపు లేబర్లకు అడ్వాన్స్ల పేర్ల మీదనో అట్లా ఇచ్చినప్పుడు కూడా విపరీతమైన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఈ చట్టానికి మేము డబ్బులు ఉంచమని చెప్తలే, డబ్బులు ఇచ్చిన వాళ్లకు రిటర్న్గా డబ్బులు వాళ్ళు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది, మీరు తీసుకోండి. కానీ వడ్డీ వ్యాపారం కిందికి లేకపోతే ఇటువంటివి చేసి దుర్మార్గంగా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని వాళ్ళ మీద దాడులు చేయడాన్నే మేము ఖండిస్తున్నాం. ఇంకిక్కడ తాండూరు ప్రాంతం లోపల ఏ ఒక్క పేదవాడి మీద లేకపోతే ఇంకెవరైనా అమాయకుల మీద దాడి జరిగితే వామపక్షాలుగా ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతాము, అడ్డుకుంటాము. ఎంతటికైనా కూడా మేము భయపడేది లేదు. పట్టిందే ఎర్రజెండా. ఇటువంటి వాళ్ళకు ఖబర్దార్ అని చెప్తున్నా. ఎందుకంటే తాండూరు ప్రాంతంలో ఇంకా ప్రభుత్వ స్థలాలను కూడా విచ్చలవిడిగా కబ్జాలు చేసుకోవడం, ఏ మాత్రం కూడా కొంతమంది గుండాల్లాగా తయారైపోయి ఇటువంటివన్నీ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిస్థితి ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఆగడాలకు మాత్రం అదుపు లేకుండా పోతున్నది. ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం పోలీస్ అధికారులు ఒక కన్ను ఉంచి పెట్టాలి. కలెక్టర్ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎంతమంది ఇంకా ఈ సంఘటన చూసి ఇంకెవరికైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళ పక్షాన వామపక్షాలుగా మేము అండగుంటామని చెప్పేసి మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ దగ్గర పోతాం, ఇంకా పై అధికారుల దగ్గర కూడా పోతాము. ఏ ఒక్కరి మీద దాడిని కూడా సహించే పరిస్థితి లేదు. తాండూరులో అసలు ఇది సంఘటన జరగడం కూడా తాండూరు న్యూస్లో వస్తే మాత్రం ఏదన్నా ఒక తప్పుడు పని జరిగినప్పుడే తాండూరు న్యూస్కి వస్తుంది. కాబట్టి ఇటువంటి మనమందరం కూడా ఈ ప్రాంతాన్ని దీని ఔన్నత్యాన్ని తాండూరు ఎంతో గొప్పగానే అనుకునే మనము ఇటువంటి సంఘటనలను మనం అందరం కూడా మానవత్వంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఈరోజు లక్షల వేల కోట్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బయటి దేశాలకు పారిపోతుంటే వాళ్ళకు అసలు ఎక్కడ కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ వాళ్లకు ఇంకా రుణమాఫీ అని చెప్పేసి లక్షల కోట్లు వాళ్ళను పేదల సొమ్మును ప్రజల మధ్య తరగతి వర్గాల సొమ్మును వాళ్ళకు దోచి పెడుతుంటే ఒకవైపు పేదవాడికి కనీసం మధ్య తరగతి వాళ్లకు లోన్ దొరికే పరిస్థితి లేదు. వాళ్లకు బ్యాంకులే కానీ ఇంకా లోన్ ఇస్తే ఇటువంటి దుర్మార్గుల చేతుల్లోకి వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్లకు ప్రతిదానికి ఆంక్షలు, ప్రతిదానికి ఒక కండిషన్, ఇవన్నీ కూడా బ్యాంకులు అడుగుతాయి. అదే ఉన్నవాడికి ఏ మాత్రం కూడా వారికి అవసరం లేదు చెప్పేది. ఇంకా వాళ్లకు అప్పులు కూడా మాఫీ చేసే పరిస్థితి. ఇటువంటి వాళ్ళను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏదైనా ఇటువంటి స్కీమ్ పెట్టాలి. పేదవాళ్ళకు కూడా బ్యాంకులకు వెళ్తే లోను దొరికే పరిస్థితి ఉంటే ఇటువంటి సంఘటనలకు జరగకుండా దానిపైన ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా మనం కట్టడి చేయగలుగుతాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి. ఇంకా పేద మధ్య తరగతి వాళ్ళకి ఎవరికైనా ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలకు లేకపోతే వాళ్ళ రోజువారీ జీవితం లోపల వాళ్ళు బతకలేని పరిస్థితి ఉన్నది. అటువంటి టైం లోపల వాళ్ళకు ఆదాయం ఎక్కడ కూడా సరిపోతలేదు. ఆదాయంలో పెరుగుదల లేదు, కానీ ఖర్చుల లోపల కొనుగోలు దానిలో మాత్రం ఖచ్చితంగా ధరలు పెరిగిపోయినాయి. అటువంటి వాళ్లకు ఆదుకోవాలంటే, వాళ్లకు బతుకు తెరువు ఇవ్వాలంటే రెంటులు ఈరోజు ఉండే పరిస్థితి ఏంది? అటువంటి వాళ్లకు పేదవాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తే వాళ్ళు కిరాయిలు కట్టుకునే పరిస్థితి లేకుంటుంది. ఒక 15 సంవత్సరాలు అయిపోయింది తాండూరులో ఏ ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు రెంట్ కట్టుకునే పరిస్థితి లేకుండా అది మిగులుతుంది వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకు ఇన్కమ్ కూడా పెరుగుతలేదు, వాళ్ళకు ఉపాధి. ఈరోజు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిన్న తాండూరు పట్టణంలో వడ్డీ వ్యాపారి రవికుమార్ అనే వ్యక్తి, బాలయ్య అనే వ్యక్తి పైన విచ్చలవిడిగా, అంటే వడ్డీ వ్యాపారులు తాండూరు పట్టణంలో ఇది ఒకటి బయటపడము బయటికి వచ్చింది తప్ప ఇంకా అనేకము అరాచకాలు పేద ప్రజలపైన విపరీతంగా విచ్చలవిడిగా వడ్డీలు ఇస్తూ, ఫైనాన్స్లు ఇస్తూ, దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ వడ్డీ వ్యాపారులపైన ప్రభుత్వ అధికారులు కానీ, పై అధికారులు, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న అరాచకంగా వీడియో తీస్తూ ఆ రకంగా దాడి చేయడం అంటే ఒక సామాన్యుని పైన ఇలాంటి దాడులు
దౌర్జన్యాలు చేయడము, ముందు ఈ యొక్క ఫైనాన్స్లే చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఈరోజు 10 రూపాయలకు 20 రూపాయలకు వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక కుటుంబాలు ఇలాంటి వడ్డీ వ్యాపారాల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వ అధికారులు దీని మీద ఇంకా సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వ్యక్తులపైన, అరాచకం చేసే వ్యక్తులపైన పీడీ యాక్ట్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. తాండూరు పట్టణంలో ఈ రకంగా రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే మొన్న పూల వ్యాపారి పూలు అమ్ముకోవడానికి వస్తే గిట అలాంటి సామాన్య రైతు పైన గిట ఇలాంటి ఘోరమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ దాడి మరవక ముందే మళ్ళీ ఈ రకంగా వడ్డీ వ్యాపారి దాడి చేయడం, ఆ బాలయ్య అనే వ్యక్తికి తీవ్రమైనటువంటి కొట్టడము, దాడి చేయడము, భయపెట్టించడం అంటే ఇది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కఠినంగా శిక్షించాలి. ఇలాంటి అరాచకాల్ని కొనసాగియకుండా ఏదైతే అరాచకాలని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు పేలండి అని చెప్పి ఏదైతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము, ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినంత వరకు ఈరోజు వడ్డీ వ్యాపారులపైన ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, వడ్డీ వ్యాపారాన్ని అరికట్టకుండా ఈరోజు పై అధికారులు ఎందుకు స్పందించడం లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బలి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వడ్డీ వ్యాపారులపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. అలాంటి వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి అందరిపైన గిట పీడీ యాక్ట్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలను మోసం చేస్తూ వడ్డీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాండూరు పట్టణంలో అత్యధికంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకటి మాటకే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బయటికి రాని ఇంకా అరాచకాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అరాచకాలని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి వివిధ అంశాలపైన మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో పూలు అమ్మడానికి మార్కెట్లోకి వచ్చినటువంటి రైతుపైన దాడి కావచ్చు, లేదా నిన్న మొన్న జరుగుతున్నటువంటి వడ్డీ వ్యాపారి ఏదైతే ఉందో ఆ వ్యక్తిని కొట్టడము మన సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారిపోయింది. మరి అసలు తాండూరు పట్టణం లోపల శాంతి భద్రతలు అనేటివి కంట్రోల్నే ఉన్నాయా అనే అనుమానము ఈరోజు సామాన్యునికి కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి ఈరోజు ఎవరిచ్చినటువంటి హక్కు ఇది? ఫైనాన్స్ సంస్థలు తమ విచ్చలవిడిగా ఎటువంటి లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారాల పేర్లతోటి, దానితో పాటు చిట్ ఫండ్ల పేర్లతోటి, ఇంకా రకరకాల ఫైనాన్స్ వ్యాపారాలతోటి ఈరోజు తాండూరు పట్టణం లోపల పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళను వాళ్ళ యొక్క ఆసరా చేసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను వాళ్ళను విచ్చలవిడిగా మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. మరి అదేవిధంగా సోషల్ మీడియా లోపల ఆ వ్యక్తిని కొట్టడమే కాకుండా పైగా దాన్ని వీడియో పెట్టి ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే సామాన్యుడు ఎలా బతకాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారుతున్నటువంటి పరిస్థితి తాండూరు పట్టణంలో నెలకొని ఉన్నది. ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి. ఆ యొక్క ఈ వడ్డీ వ్యాపారి పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. ఇది కేవలము ఒకటి మాత్రమే, మరి అత్యధికంగా ఇంట్రెస్ట్కు వడ్డీలు ఇస్తూ మరి ఈరోజు ఈ పేద ప్రజలందరినీ కూడా మరి వాళ్ళను మానసికంగా వేధిస్తూ ఇంకా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ చివరికి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలనో చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కోకొల్లలు ఈ తాండూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు, ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి. ఖచ్చితంగా ఎన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వాటన్నిటికీ లైసెన్స్ ఉన్నదా, ఉంటే ఏ విధంగా నడుపుతున్నారు, నియమ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా, అలాగే ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎంతమంది అవుతున్నారో ఆ వడ్డీ వ్యాపారస్తులు అసలు వాస్తవానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇచ్చే ఏ విధంగా ఇస్తున్నారు, ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారమే ఇస్తున్నారా లేదా అనేది వీటన్నిటిని చెక్ చేయాలి. ఎంతమంది వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళందరినీ చెక్ చేయాలి. ఖచ్చితంగా అన్యాయంగా మరి వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా దిగుతాం. ప్రతి పేదవాడికి అండగా వామపక్ష పార్టీలు ఉన్నాయి. మీరెవరు కూడా అధైర్యపడొద్దు. మీకు ఎలాంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా వామపక్ష పార్టీల దగ్గరికి రండి, మీకు బాసటగా మేము నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నతాధికారులు వెంటనే మరి ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్దేముల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం పెద్దేముల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు.
गेम को ऐसा करना, ऐसा रख लें, ऐसा ऐसा। తాండూరు మండలం గౌతాపూర్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమతి లేకుండా తరలిస్తున్న 2,93,830 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీకి తరలించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా 50,000కు మించి నగదు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్